హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం। ఈ రోజైతే సరికొత్త వంటకం మ్యాంగో పుడింగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాము। ఇది చాలా ఈజీ, అలాగే పిల్లలు తింటాక చాలా ఇష్టపడతారు। దీనికోసం అయితే నేను 2 మ్యాంగోలు అయితే తీసేసుకున్నాను। మ్యాంగోస్ని అయితే కట్ చేసుకుని అందులో ఉన్న గుజ్జు అయితే తీసేసుకుని ప్లేట్లోకి మొత్తం అన్నీ కట్ చేయడం అయిపోయాక మనం మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకుందాము। మిక్సీ పట్టేటప్పుడే అందులో కాస్త షుగర్ కూడా యాడ్ చేసుకోండి। మీరు తీపి అయితే చెక్ చేసుకుని ఇంకా పడితే వేసుకోండి, అంటే కాయల్లో ఉన్న పులుపుని బట్టి కూడా ఉంటుంది కదా, అందువల్ల టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి। మిక్సీ పట్టేసుక కొద్దిగా మిల్క్ కూడా కలిపేసుకుని మరొకసారి మిక్సీ పట్టేసి అండిలోకి తీసుకున్న మ్యాంగో మిశ్రమాన్ని అయితే ఉడికించాలి। ఈలోగా అయితే ఒక చిన్న బౌల్లోకి కొద్దిగా మిల్క్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుని బాగా మిక్సీ చేసుకోవాలి ఉండలు లేకుండాని। దీన్నైతే పొయ్యి మీద మరుగుతున్న మ్యాంగో మిశ్రమంలో వేసేసి మరొకసారి కలిపేసుకుంటే మనకి ఇది థిక్గా అవుతుంది। చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అయ్యాక గ్యాస్ నుంచి దించి పక్కన పెట్టేసుకొని ఈసారి వేరొక బౌల్ అయితే తీసుకుని అందులో కాస్త పంచదార వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని షుగర్ క్యారమిల్ని రెడీ చేసుకోవచ్చు। ఈ షుగర్ క్యారమిల్ని ఒక గాజు బౌల్లో వేసేసుకుని దానిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో మిశ్రమాన్ని వేసేసుకుని ఫ్రిడ్జ్లో అయితే 4 అవర్స్ పెట్టేసుకోవాలి। ఈసారి అయితే మనం ఫ్రిడ్జ్లోంచి తీసేసుకుని ఒక ప్లేట్లోకి తిరిగేసేసుకుంటే మన మ్యాంగో పుడ్డింగ్ రెడీయే, ఈట్ చేసేయడమే। ఇంకా టేస్టీగా అలాగే కూల్గా తినడానికైతే పిల్లలకి చాలా నచ్చుతుంది। తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి నాకైతే కామెంట్ చేసేయండి। బాయ్।